ఇన్ని దినాల సంధి ఉన్న ముచ్చట ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శనార్థులు. ఇంకా మీద కూడా మీరు ఇట్లనే చూడాలని నేను కోరుకుంటున్నా. ఇంతకు విషయం ఏంటంటే నిన్న మొన్నటి దాకా నేను కొన్ని వార్తల్ని పట్టుకొని వచ్చి మీ చెవినేసుడు ఇక ఏం జరుగుతుంది ఏంది అన్న కథలన్నీ మీకు చెప్పుడు చేసిన అంతో ఇంతను మీరు కూడా నన్ను బాగానే ఆదరించినట్టుగా కనిపిస్తుంది. అయితే ఇప్పటి నుంచి మాత్రం కథ వేరేటిగా ఉంటుంది. ఇన్ని దినాలు ఒక తీరు ఉంది, ఇప్పటి నుంచి ఇంకో తీరుగా ఉంటుంది. చాలా ఫస్ట్ క్లాస్ తెలంగాణ వార్తలు మీ చెవినేనికే నేను ఎట్లా తయారైనా తెలుసా, కోపిష్టి కొమరక్క లెక్క తయారైన ఇంకా మీ దగ్గర. కాబట్టి తెలంగాణలో ఏం నడుస్తున్నాయి, ఏం విశేషాలు ఉన్నాయి, ఏం వార్తలు ఉన్నాయి అనేటివన్నీ కూడా మీ చెవినేసుడే నా పని ఇంకా ఇప్పటి నుంచి. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒకటబ్బా, ఈ ఉన్న ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఎప్పుడొచ్చి ఏ వార్త చదివినా కానీ మీరు విని నన్ను మీ ఇంటి ఆడబిడ్డలాగా ఆదరించాలి. సరే, ఇక 2-3 రోజులు టైం పడుతుంది. ఇక మేము కూడా అంత సరంజామా సిద్ధం చేసుకొని మీ చెవిన వార్త లేనికే పకడ్బందీగా తయారుగానికే. ఇక ఆలోపు కూడా నేను మీతోనే మాట్లాడకుండా ఉందాము, అప్పటి వరకు ఆగుదాం జరా అంటే నా పానం ఊకుంటలేదు. మీ తాను ఎప్పుడెప్పుడు మాట్లాడతామా, ఏదో ఒక రకంగా మీకు ముచ్చట్లు చెప్పాలనేది నాకు చాలా కాయసి ఉన్నది. అందుకనే ఇక మా ఆఫీస్ వాళ్ళందరినీ పక్కకు పెట్టి మీరు ఏమన్నా చేసుకోండి, ఏమన్నా కండి, నాకు మాత్రం నా ఉన్న ముచ్చట సబ్స్క్రైబర్లతో నా మాట్లాడుడే కావాలి. మీరు సిద్ధం చేసుకునే మీ పనులు మీరు చూసుకోండి, నా పని నేను చేసుకుంటాను. ఇట్లా మీ దగ్గరకు వచ్చిన. ఇక వచ్చినా కదా ఊకనే ముచ్చట్లు ఎందుకు, వార్తలు చెప్పుడే నా పని అయినప్పుడు 2 వార్తలు కూడా చెవినేసి పోదామని చెప్పేసి ఇట్లా ఇప్పుడు ఒక 2 వార్తలు మీకు ఇస్తా. ఇంతకందులో ఆ 2 వార్తలలో మొదటి వార్త ఏంటిది అంటే, ఇగో ఈ పొద్దు రేపు ఏ వార్తాపత్రిక చూసినా, ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా కూడా భార్య భర్తను చంపింది, ప్రియుడి మోజులా పడ్డది, పిల్లల్ని చంపింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. హనీమూన్కు దోల్కపోయి భర్తను చంపిన భార్య అనే హెడ్లైన్స్ వస్తున్నాయి. దీంతో ఇక పెళ్లి కాని ప్రసాదులు అందరూ పెళ్లి చేసుకుందామంటే కూడా బుగులు పడతాండ్రు. ఇక మీమ్స్ ట్రోల్స్ ఆడోళ్ళని విపరీతంగా ఇడిచి తిడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఇక మన ఆడోళ్ళ పరిస్థితి ఏంటి, నిజంగానే మనం సంపనికే పుట్టినమా అన్నదే ఇక్కడ ప్రశ్న. సరే, ఇక ఈ మధ్య కాలంలో ఈ పొద్దు రేపు ఇక తల్లిదండ్రులను సాదుకొనుడు కూడా బరువైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇంతకీ 2 విషయాలు ఎందుకు నేను ఇంత పట్టి చెప్పాల్సి వస్తున్నది అంటే, ఇగో మన నల్గొండ జిల్లా ఉన్నది కదా, నల్గొండ జిల్లాల నకిరేకల్ మండలంలో నోముల అనేటి ఊర్లో ఒక ఘటన జరిగింది. పాపం ఎంత నొప్పిలేస్తుంది, నా గుండెకే నొప్పిలేస్తుంది. ఇంకా మీరింటే మీ పరిస్థితి ఏందో నాకు తెలియదు, కానీ జర నొప్పి అయితే నన్ను అయితే క్షమించురు, మాఫ్ చేయండి నన్ను. విషయం ఏంటంటే, ఆ నోముల గ్రామంలో నార్సింగ్ జానయ్య అనేటటువంటి వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనే కారణంతో అదే ఊరికి చెందినటువంటి 2 మనుషులు, నాగరాజు ఇంకా ధనలక్ష్మి అనేటటువంటి వాళ్ళు జానయ్యను షెట్టుకు కట్టేసి పట్టు కొట్టిరులా. ఎంత గలీజ్గా కొట్టిరంటే మర్మాంగాల మీద కొట్టిన కొట్టుడుకు రక్తం వచ్చి పాపం సొమ్మసిల్లిపోయిండు ఆ వ్యక్తి. ఇంకా తర్వాత బంధువులకి చెప్పిర్రు గ్రామస్తులు, ఎందుకంటే ఆ ఊరోళ్ళు కూడా క్వశ్చన్ చేయలేకపోయారు. అరే ఆపుండ్రి నాయన అని చెప్పి ఆపలేకపోయారు. అంత గలీజ్గా అంత దారుణంగా కొట్టేసరికి ఇక ఊరోళ్ళు అందరు కలిసి ఆ జానయ్య వాళ్ళ బంధువులకి చెప్తే వాళ్ళందరూ వచ్చి అరుచుకొని షెట్టుకెంచి ఇడిపించి ఇక దవాఖానకు దోలుకపోతే ఆ దవాఖానలో పట్టలేదు, ఎందుకంటే అంతగానం కొట్టిర్రు. పూర సొమ్మసిల్లిపోయింది, అసలు బతుకుతాడో తెలియదు. పోండి మీరు నల్గొండ ఆసుపత్రికి వేసుకోవండి అని చెప్తే నల్గొండకి వేసుకోబోతుంటేనే ఇక దారిలోనే ఇంకా నల్గొండకు కూడా చేరనే లేదు, అప్పుడే పానం విడిచింది. ఇక జీవిడిచిన జానయ్య మనకి ఇప్పుడు చెప్తున్నది ఏంది, జీవిడిచిన జానయ్య కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇగో అక్రమ సంబంధమే కానీ దొంగతనమే కానీ ఇంకోతనమే కానీ మనకు ఒక పోలీసు వ్యవస్థ ఉన్నప్పుడు మనకేమన్నా అభ్యంతరాలు ఉంటే ఇంకో మనిషి చేసినటువంటి తప్పు మీద మనం సీదా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాపియొచ్చు కదా, పోలీసు వాళ్ళు తర్వాత కథ అంతా చూసుకుంటారు. అంతేగాని ఇక చట్టాన్ని చేతులకు తీసుకొని నేనే శిక్షిస్తా, నేనే న్యాయవాదిని, నేనే జడ్జిని, నేనే పోలీసును అంటే ఇక ఇంత పెద్ద వ్యవస్థ ఎందుకు చెప్పురే. అసలు ఇక్కడ జానయ్య అక్రమ సంబంధం పెట్టుకున్నందుకే ఇట్లా చేసిండ్రు అని ఆ కొట్టినటువంటి వాళ్ళు అంటున్నారు. కానీ యువతలు వినిపిస్తున్నది విషయం ఇంకో రకంగా ఉంది. పైసల కోసము ఆస్తి కోసమే జానయ్యను నాగరాజు ఇంకా ధనలక్ష్మి కొట్టి చంపిండ్రు అనే వార్త మనకి ఎవరు చెప్తుర్రు, జానయ్య కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ముఖ్యంగా జానయ్య తల్లి ప్రమీలమ్మ చెప్తుంది. ఇక చూడండి, ఆస్తి కోసం అయినా కానీ అక్రమ సంబంధమే ఉన్నదని కానీ కొట్టనీకే ఈ నాగరాజు ధనలక్ష్ములు ఎవరు,
ఒకవేళ నిజంగానే వాళ్ళే చెప్తున్నట్టుగా అక్రమ సంబంధమే ఉందనుకుందాం, కోర్టులు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కదా, అయినా ఆయన ఎవరు అక్రమ సంబంధం పెట్టుకుంటే వీళ్ళకేం నొప్పి లేచిందట? అయితే గీతే ఆయన భార్యకో అవతల ఆమె మొగునికో ఉండాలి. ఏమన్నా కిరికిరి ఉంటే ఇంకా పంచాయతీ వాళ్ళే తెలుసుకుంటారు, ఎట్లా అన్నది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చూసుకుంటారు. ఇక వాళ్ళైనా కానీ ఆశ్రయించాల్సింది పోలీస్ స్టేషన్నే. కానీ మధ్యలో వీళ్ళెవరని ఆయనను కొట్టి సంపనీకే. కాబట్టి మీకు మళ్ళా గుర్తు చేస్తున్నా, ఈ నడుమ కాలంలో నేరాలు ఎంత ఘోరంగా పెరిగిపోతున్నాయంటే ఎవరైనా సరే పానం తీయనికే చాలా ఈజీ అని అనుకుంటున్నారు. ఇక అట్లయితే కాదు. కానీ మనం చట్టాల గురించి పోలీస్ స్టేషన్లు ఉన్నాయనేటటువంటి కనీస విషయాన్ని జనాలకు పదే గుర్తు చేయాల్సి వస్తున్నది. మీరు కూడా యాది కుంచుకోండి. ఏదైనా మీకు ఏమన్నా కిరికిరి వస్తే ముందు దాన్ని కూర్చొని మాట్లాడుకోవడమో పోలీస్ స్టేషన్లకు పట్టుకపోవడమో చేయండి. అంతేగాని అంతా నేనే అనుకొని కత్తి పట్టిర్రు అనుకో, తర్వాత మీకే బతుకుండదు.